వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా డైలీ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ది ఫ్రెడ్ డారింగ్టన్ బ్రిటిష్ అండ్ ఆర్ట్ మాస్టర్ అవార్డ్ 2025లో ఎవరు గెలుచుకున్నారు? దీనికి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే, ఫస్ట్ ఆప్షన్ మార్టిన్ స్ట్రేమ్స్, సెకండ్ ఆప్షన్ సుదర్శన్ పట్నాయక్, థర్డ్ ఆప్షన్ చైన్ సింగ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ టియాన్. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చి సుదర్శన్ పట్నాయక్ అనేది సరైన సమాధానంగా తీసుకోవచ్చు. ఎక్కడ అంటే మరి అవార్డ్ ఎక్కడ ఇవ్వడం జరిగింది అంటే, ఇంగ్లాండ్లోని వేమత్పల్లిలో జరిగిన సైకత్ పోటీలలో ఇవ్వడం జరిగింది. ఎవరికి? సుదర్శన్ పట్నాయక్కి. ఈ సైకత్ పోటీలు ఏమైతే ఉన్నాయో, ఈ సైకత్ పోటీలో భాగంగా ఈయన 10 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసినందుకు గాను ఈయనకి ది ఫ్రెడ్ డారింగ్టన్ బ్రిటిష్ అండ్ ఆర్ట్ మాస్టర్ అవార్డ్ 2025లో ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు? సుదర్శన్ పట్నాయక్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, క్యూటలీ రూపకల్పన దేశ శాస్త్రవేత్తలు లేదా ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు? మెయిన్గా క్యూటలీ అంటే ఎంత వేడి, కొన్ని వందల సెల్సియస్ వేడిని కూడా తట్టుకోగలిగే లోహం అని చెప్పొచ్చు. కొన్ని వందల సెల్సియస్ వేడిని కూడా తట్టుకోగల లోహం ఏది? క్యూటలీ అని చెప్పుకోవచ్చు. మరి ఈ క్యూటలీని ఏ శాస్త్రవేత్తలు తయారు చేశారు అన్నప్పుడు మనం ఆప్షన్స్ని చూసుకుంటే, ఫస్ట్ ఆప్షన్ చైనా, సెకండ్ ఆప్షన్ అమెరికా, థర్డ్ ఆప్షన్ ఇండియా అండ్ ఫోర్త్ ఆప్షన్ ఆఫ్ఘనిస్తాన్. దీంట్లో సరైన సమాధానం వచ్చి అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ క్యూటలీ లోహాన్ని తయారు చేశారు. మరి ఈ క్యూటలీ లోహం దేని అవసరాల కోసం తయారు చేశారు అన్నప్పుడు, విమాన రంగం మరియు రక్షణ రంగం కోసం తయారు చేయడం జరిగింది. దేనిని? క్యూటలీ అంటే ఏమిటి? కొన్ని వందల సెల్సియస్ వేడిని కూడా తట్టుకోగలిగే లోహం క్యూటలీ అని చెప్పుకోవచ్చు. మరి ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు? అమెరికా శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచిన దేశం ఏది? 2025 ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలో, అంతకుముందు క్లాస్లో మనం ఇండియా గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచిన దేశం ఏది అన్నప్పుడు మనం ఆప్షన్స్ని గనక చూసుకుంటే, ఫస్ట్ ఆప్షన్ ఆఫ్రికా, సెకండ్ ఆప్షన్ ఇండోనేషియా, థర్డ్ ఆప్షన్ ఇండియా, ఫోర్త్ ఆప్షన్ అమెరికా. దీంట్లో సరైన సమాధానం వచ్చి అమెరికా. ఫోర్త్ ఆప్షన్ అమెరికా అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో తొలి దేశంగా ఏది నిలిచింది? ఫోర్బ్స్ జాబితా ప్రకారం అమెరికా అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఫోర్త్ క్వశ్చన్, 24-25 ఆర్థిక సంవత్సరంలో మోస్పీ అనే సంస్థ అందించిన రిపోర్ట్ ప్రకారం ఏ రాష్ట్ర జీడిపి వృద్ధి రేట్లు అత్యధికంగా ఉంది? మోస్పీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కేంద్ర గణాంకాల కార్యక్రమాల వ్యవహారిక సంస్థ అని చెప్పొచ్చు. ఈ సంస్థ అనేది దేనిని? జీడిపి వృద్ధి రేట్లో ఏ రాష్ట్రం అధికంగా ఉంది అని చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ జీడిపి అంటే ఏమిటి అంటే, ఒక దేశ భౌగోళిక సరిహద్దులో అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం జీడిపిగా చెప్పుకుంటాం. ఈ జీడిపి వృద్ధి రేట్లో ఏ రాష్ట్రం అధికంగా ఉంది అన్నప్పుడు మనం ఆప్షన్స్ని చూసుకుంటే, ఫస్ట్ ఆప్షన్ తమిళనాడు, సెకండ్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్,
థర్డ్ ఆప్షన్ పుదుచ్చేరి అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చి అస్సాం. దీంట్లో మనకి ఫస్ట్ ఆప్షన్ ఏది, తమిళనాడు అనేది సరైన సమాధానంగా తీసుకోవచ్చు. అంటే మోస్పీ అనే సంస్థ ప్రకారం జీడిపి వృద్ధి రేట్లో ఏ రాష్ట్రం అత్యధికంగా ఉంది, తమిళనాడు అత్యధికంగా ఉండడం జరిగింది. ఎంత అంటే 9.69%తో అత్యధిక హైయెస్ట్ ప్లేస్లో ఏది ఉంది, తమిళనాడు ఉండడం జరిగింది. మరి సెకండ్ ప్లేస్లో ఏది ఉంది, ఆంధ్రప్రదేశ్. ఎంత అంటే 8.21%తో సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ పుదుచ్చేరి ఎంత, 7.96%తో థర్డ్ ప్లేస్లో ఉంది. లాస్ట్లో ఏది ఉంది, అస్సాం. అస్సాం అనేది 7.94తో ఫోర్త్ ప్లేస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ గుజరాత్కి చెందిన అమల్సా చిక్కుకు ఏ గుర్తింపు లభించింది. గుజరాత్కి చెందిన అమల్సా చిక్కుకు ఏ గుర్తింపు లభించింది అన్నప్పుడు మొదటగా ఈ అమల్సా చిక్కు అంటే ఒక స్వీట్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. స్వీట్ ఫ్రూట్ మనకి ఇక్కడ సపోటా ఎలా పిలుస్తామో, సపోటా ఎలా ఉంటుందో వాళ్ళకి అమల్సా చిక్ అనేది వాళ్ళ దేశపు లేదా వాళ్ళ రాష్ట్రపు సపోటా అని చెప్పుకోవచ్చు. ఈ స్వీట్ ఫ్రూట్కి ఏ గుర్తింపు లభించింది అన్నప్పుడు ఆప్షన్ 3లో భౌగోళిక గుర్తింపు, దీనికి GI ట్యాగ్ లభించింది అని చెప్పుకోవచ్చు. GI ట్యాగ్ దేనికి లభించింది, గుజరాత్కి చెందిన అమల్సా చిక్కుకు లభించింది. మరి GI ట్యాగ్ అంటే ఏమిటి అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ వస్తువుని బట్టి ప్రాంతాన్ని బట్టి వస్తువుని గుర్తించడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఫేమస్ లడ్డు, కాకినాడ ఫేమస్ కాజా. అట్లానే ఒక వస్తువుని బట్టి ప్రాంతాన్ని గుర్తించడం కానీ ప్రాంతాన్ని బట్టి వస్తువుని గుర్తించడాన్ని మనం ఏమంటాం, GI అంటాం. మరి ఏ చట్టం ద్వారా ఈ GIని ఏర్పరచడం జరిగింది అన్నప్పుడు ఏ చట్టం, GI ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ప్రకారం ఈ GI చట్టం ద్వారా ఈ GIని దేనికి ఇచ్చారు, అమల్సా చిక్కుకు ఇవ్వడం జరిగింది. ఏ చట్టం ద్వారా, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ప్రకారం అనే చట్టం ద్వారా ఈ GI ట్యాగ్ని అమల్సా చిక్కుకు ఇవ్వడం జరిగింది. మరి ఏ సంస్థ ద్వారా అన్నప్పుడు GIR సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది. GIR అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ అనే సంస్థ ఈ GI ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. దేనికి, అమల్సా చిక్కుకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే రాష్ట్రం ఒకే RRB విధానం అమలు విషయంలో కారణం ఏమిటి. ఫస్ట్ RRB చట్టం అనేది ఎప్పుడు చేశారు అంటే 1976లో చేయడం జరిగింది. ఒకే రాష్ట్రం ఒకే RRB విధానం అంటే ఏకీకరణ. అంటే ఒకప్పుడు GST వన్ ట్యాక్స్ వన్ నేషన్ అన్నట్టు దీనిని కూడా ఏకీకరణ చేయడానికి చూడడం జరుగుతుంది. అంటే మరి ఈ ఏకీకరణకి కావాల్సిన కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే దీంట్లో మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఖర్చుల తగ్గింపు, సెకండ్ ఆప్షన్ వచ్చి వనరుల సమర్థ వినియోగం, థర్డ్ ఆప్షన్ వచ్చి విత్తపరమైన స్థిరత, లాస్ట్ ఆప్షన్ వచ్చి పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆప్షన్ ఇచ్చి ఏకీకరణ వల్ల లాభం ఏంటి అని చూసుకుంటే ఫస్ట్ ఖర్చులు అనేవి తగ్గించుకోవచ్చు. మనం ఎప్పుడు కానీ కలిసి ఉంటే ఖర్చులు అనేవి తగ్గుతాయి అనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా వనరులను సమర్థంగా వినియోగించుకోవచ్చు అని, విత్తపరమైన స్థితి అంటే విత్తం ద్రవ్యం కూడా స్థిరత్వం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఏకీకరణ అమలు చేయడం జరుగుతుందని వివరించారు. అంటే మనకి ఆప్షన్ ఖర్చుల తగ్గింపు కానీ, సెకండ్ ఆప్షన్ వనరుల సమృద్ధ వినియోగం కానీ,
థర్డ్ ఆప్షన్ విత్తపరమైన స్థితి కానీ ఈ 3 ఆప్షన్స్ కూడా సరైనవి అని చెప్పుకోవచ్చు. అంటే లాస్ట్ ఆప్షన్ ఏంటి, పైవన్నీ సరైనవే అనేది సరైన ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. 7th క్వశ్చన్, 24-25 ఆర్థిక సంవత్సరంలో మోస్పీ అనే సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం జీడిపి వృద్ధి రేట్లో తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉంది? తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉంది? మోస్పీ అనే సంస్థ రిలీజ్ చేసిన జీడిపి వృద్ధి రేట్లో తెలంగాణ స్థానం అంటే మోస్పీ ఇందాకే మనం చెప్పుకున్నాం, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కేంద్ర గణాంకాల సంస్థ. జీడిపి దేశ భౌగోళిక సరిహద్దులో అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం జీడిపి అంటాం. దీని వృద్ధి రేట్లో తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉంది అన్నప్పుడు మనం ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 13, సెకండ్ ఆప్షన్ 14, థర్డ్ ఆప్షన్ 15, ఫోర్త్ ఆప్షన్ 16. మనకి సరైన సమాధానం వచ్చి 13 అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చూసుకోవచ్చు. తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉంది అన్నప్పుడు 13వ స్థానంలో ఉండడం జరిగింది. 8th క్వశ్చన్, 2025 ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు? 2025 ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు? ఇందాకటి క్వశ్చన్లో ఏ దేశం, ఇప్పుడు నిలిచింది ఎవరు? దీంట్లో మనం ఆప్షన్స్ని గనక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ గౌతమ్ అదానీ, సెకండ్ ఆప్షన్ సావిత్రి జిందాల్, థర్డ్ ఆప్షన్ ఎలాన్ మస్క్ అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చి ముఖేష్ అంబానీ. దీంట్లో మనకి సరైన ఆప్షన్ వచ్చి ఎలాన్ మాస్క్ అనేది మనకి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఎంత అంటే $342 బిలియన్ ఈయన ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడుగా ఉండడం జరిగింది. నెక్స్ట్ ముఖేష్ అంబానీ వచ్చి $92.5 బిలియన్స్ 16వ ర్యాంక్లో ఉండడం జరిగింది. 2025 ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఇండియాలో అయితే హైయెస్ట్ ఎవరు? ముఖేష్ అంబానీ. ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి ముఖేష్ అంబానీ $92.5 బిలియన్. అదే ప్రపంచానికి వచ్చినప్పుడు 16th ర్యాంక్లో ఉండడం జరిగింది. ఎవరు? ముఖేష్ అంబానీ. దీంట్లో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మొదటి స్థానంలో, ప్రపంచంలోని మొదటి స్థానంలో ఎవరు నిలిచారు 2025 ఫోర్బ్స్ జాబితా ప్రకారం? ఎలాన్ మస్క్ $342 బిలియన్. 9th క్వశ్చన్, పంబన్లోని కొత్త బ్రిడ్జ్ని ఎంత వ్యయంతో నిర్మించారు? ఈ పంబన్లోని కొత్త బ్రిడ్జ్ అనేది ఒక వర్టికల్ బ్రిడ్జ్. దీన్ని ఎవరు ప్రారంభించారు అన్నప్పుడు మోదీ ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా రామేశ్వరం టు తంబారం అనే రైలు మార్గాన్ని కూడా ప్రారంభించారు. ఎవరు? మోదీ ప్రారంభించడం జరిగింది. మరి ఎంత వ్యయంతో ఈ పంబన్ కొత్త బ్రిడ్జ్ని నిర్మించారు అన్నప్పుడు ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 510 crores, సెకండ్ ఆప్షన్ 520 crores, థర్డ్ ఆప్షన్ 550 crores అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చి 530 crores. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి 550 crores అనేది మనకి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 10th క్వశ్చన్, దేశవ్యాప్తంగా గత ఏడాది కంటే ప్రస్తుత ధరల ఆధారంగా తలసరి ఆదాయం నమోదు చేసిన తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? ఫస్ట్, ప్రస్తుత ధరలు అంటే మార్కెట్ ధరల వద్ద ధరలు పెరిగినా తగ్గినా సంబంధం లేకుండా ఒక మార్కెట్లో ఆ ధర ఎంతైతే ఉంటుందో అంత మాత్రమే ఖర్చు చేయడాన్ని లేదా లెక్కించడాన్ని ప్రస్తుత ధరలు అంటాం. మరి తలసరి ఆదాయం అంటే ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి చేసే సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటాం. మరి ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయ నమోదులో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది అన్నప్పుడు మనం ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 10వ స్థానం, సెకండ్ ఆప్షన్ 11వ స్థానం, థర్డ్ ఆప్షన్ 12వ స్థానం అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చి 13వ స్థానం. దీంట్లో
తెలంగాణ వచ్చి ఎన్నో స్థానంలో ఉంది అన్నప్పుడు 11వ స్థానంలో ఉండడం జరిగింది. ఎంత అంటే 9.61%తో 11వ స్థానంలో ఏది ఉంది? తెలంగాణ ఉంది. మరి ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది అంటే తమిళనాడు ఎంత? 13.58%తో తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. మరి 13th మరి ఏపీ థర్డ్ ప్లేస్లో 11.89%తో ఉండడం జరిగింది. థ్యాంక్ యూ.